ఈ కొత్త చట్టాలు ఇట్లా తెస్తే ఇక్కడ బెంగాల్లో ఒక ఇదే ఈరోజు ఇటు కొత్త న్యాయ సంహిత అమల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే నిన్న బెంగాల్లో జరిగినటువంటి ఆటవిక చర్య తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో పోలీసులు నిశ్చేష్టులై కేవలం అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏది చేస్తే దానికి వంత పాడటమే తప్ప ఇంకొకటి చేయలేదు. సందేశ్ ఖలీ సంఘటన కానీ లేకపోతే కలకత్తాలో జరిగినటువంటి దుర్గాదేవి పండలపైన జరిగినటువంటి దాడి కానీ అక్కడ ఏ జరిగినా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి ఆటవిక చర్యలకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిగా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పబ్లిక్గా జరిగినటువంటి కుటుంబ సభ్యుల మధ్య జరిగినటువంటి రేప్ సంఘటనలు మనం చూసినాం. అట్లనే సందేశ్ ఖలీ సంఘటన అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనేటువంటి విషయం చెప్పడానికి ఇన్సాఫ్ సభ పేరుతో ఆటవిక శిక్షలు విధిస్తున్నటువంటి ఉదంతం. టీఎంసీ మద్దతుదారు ఒకడు అయితే సిపిఎం నేత రాజ్యసభ మాజీ సభ్యుడు మహమ్మద్ సలీం స్వయంగా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చోప్రా నియోజకవర్గంలోని దిగల్గావ్ ప్రాంతము లక్ష్మీపూర్ గ్రామంలో టీఎంసీ ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్ అనుచరుడు జేసీబీ అలియాస్ తెజేముల్ అనేటువంటి వ్యక్తి తక్షణ న్యాయం పేరుతో ఇన్సాఫ్ సభలను ఏర్పాటు చేస్తూ ఆటవిక శిక్షలను విధిస్తుంటారు. ఈ క్రమంలో వివాహేతర సంబంధం పేరుతో మహిళను మరో యువకుడిని దెబ్బలకు తాళలేక రోడ్లపై పొర్లుతూ రోధిస్తున్నా కనికరం లేకుండా కర్రతో ఎడాపెడా దాడి చేశాడు. మరో యువకుని కూడా ఇదే విధంగా హింసించాడు. చుట్టూ జనం గుమిగూడిన ఒక వృద్ధుడు మినహా ఎవరు తేజములను ఆపేటువంటి ధైర్యం చేయలేకపోయారు. ఇది విషయం. కొంత దూరంలోనే పోలీసు పెట్రోలింగ్ జీప్ ఉన్న ఒక్క పోలీసు కూడా కిందికి దిగి అతన్ని వారించలేదనేటువంటిది ఇక్కడ విషయం. సందేశ్ ఖలీలో జరిగినా కూడా వాడెవడో వేల కోట్ల రూపాయలు రేషన్ బియ్యం అమ్ముకొని వేల కోట్ల రూపాయలు ముజిబుర్ రెహమాన్ అతని పేరేదో ఉన్నది రెహమాన్ అనేటువంటి పేరుతోటి తృణమూల్ కాంగ్రెసు లేకపోతే అంతకుముందు కానీ ఇప్పుడు కానీ పశ్చిమ బెంగాల్లో ఆటవిక పరిపాలన సాగుతుంది అనడానికి కొన్ని బయటకు వచ్చినటువంటి ఉదాహరణలు మాత్రమే. ఏకంగా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలోనే రేప్ చేసినటువంటి సంఘటనలు వస్తే అక్కడికి సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు కొన్ని కమిటీలు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీకి ఓటేసినటువంటి కుటుంబాలను వెతికి మరీ గ్రామాల నుంచి వెళ్ళగొట్టినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంత జరిగినా కూడా అక్కడ ఒక రాష్ట్రపతి పాలన కానీ ఇంకోటి కానీ విధించేటువంటి ధైర్యం నరేంద్ర మోడీ సర్కార్కి ఎందుకు లేదు అంటే నేను మంచిగా ఉండాలి, గతంలో ఆటవిక పాలన సరే ఏది లేకపోయినా సరే కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించింది. నిజానికి పశ్చిమ బెంగాల్ అనేటువంటిది రాష్ట్రపతి పాలన విధించడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒక రాష్ట్రం. ఒకవైపు నుంచేమో బంగ్లాదేశ్ నుంచి దొంగలు బంగ్లాదేశ్ సిట్టింగ్ ఎంపీని ఇక్కడ బెంగాల్కి వస్తే చికిత్స పేరు మీద బెంగాల్లో బంగ్లాదేశ్ ఎంపీని ముక్కలుగా నరికి చంపినటువంటి ఉదంతం చూసినాం. సిట్టింగ్ ఎంపీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఎంపీని బెంగాల్లో తీసుకొచ్చి ముక్కలుగా నరికి చంపేశారు. ఎవరు ఏమిటి? బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల కక్షలు కార్పణ్యాలు, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పౌరులు భారతదేశానికి వచ్చి ఇక్కడ హత్యలు చేసి దోపిడీలు చేసి హాయిగా అక్కడికి బంగ్లాదేశ్కి వెళ్ళి హాయిగా ఉంటున్నారు. వాడు ఎవడొస్తున్నాడో ఎవడు పోతున్నాడు అనేటువంటి అంశం పైన ఓ క్లారిటీ లేనటువంటి పరిస్థితి. దేశంలో సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే లక్షలాది మంది బంగ్లాదేశీలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో స్వేచ్ఛగా వచ్చి ఓటేసి మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్తున్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అనేక మంది ముస్లింలు భారతదేశంకి వచ్చి బెంగాల్లో దొంగ పాస్పోర్ట్లు, దొంగ ఆధార్ కార్డులు, హిందువుల పేరు మీద తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు వస్తున్నాయి. లక్షలాది మంది, ఒకరో ఇద్దరో ముగ్గురు మాత్రమే దొరుకుతున్నారు.
కానీ లక్షలాది మంది అక్రమంగా భారతదేశంలోకి చొరబాటైతే అక్కడెందుకు మనం ఉన్నటువంటి హైదరాబాద్లో కొన్ని వేల మంది బంగ్లాదేశీలు ఇక్కడ భారతదేశంలో పాస్పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, ఇండ్ల పట్టాలు, ఏది పేదల పేరు మీద కబ్జాలు చేసుకున్నటువంటి బాలాపూర్కు సంబంధించినటువంటి ఏరియాలో కానీ అనేక మందికి ఇక్కడ వాళ్ళందరికీ స్వయంగా గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి బంగ్లాదేశీలకు, రోహింగ్యాలకు వాళ్ళకు నజరానాలు ఇచ్చొచ్చి వాళ్ళకు బియ్యం ఇచ్చేసినటువంటి సంఘటన. అసలు భారతదేశంలో దేశానికి ఒక చట్టం ఎందుకు ఉండాలి, భారతదేశ సంహిత ఎందుకు ఉండాలి అంటే ఇట్లాంటి వాటి కోసమే. ఇట్లాంటి ఆటవిక శిక్షలు ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక సాధారణ వ్యక్తి, ఒక ఎమ్మెల్యేకి అనుచరుడు ఆ గ్రామంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, అయితే ఇది ఒక్కటి కాదు, పశ్చిమ బెంగాల్లో ఇవి ప్రతిరోజు ఏదో ఒక మూలన తారసపడుతూనే ఉంటాయి. అవి మీడియాలోకి రావు. పోలీసు వ్యాను అక్కడ పక్క నుండి, పెట్రోలింగ్ వెహికల్ పక్క నుండి అంత దారుణంగా కొడుతుంటే పోలీసులు పట్టించుకోకుండా దాన్ని చూసి చూడనట్టు వదిలేశారంటే పోలీసుల శక్తి ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏకంగా డీజీపీని రికాల్ చేసేటువంటి పరిస్థితి సుప్రీంకోర్టుకి పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి సందర్భాలను, ఉదంతాలను మనం చూసినాం. అసలు ఏం జరుగుతుంది? పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉందా లేదా? ప్రత్యేకంగా అక్కడ అది బార్డర్ రాష్ట్రం కాబట్టి, పశ్చిమ బెంగాలు బంగ్లాదేశ్తో బార్డర్ రాష్ట్రం కాబట్టి ఒకసారి రాష్ట్రపతి పాలన విధించి అక్రమంగా చొరబాటులో ఉన్నటువంటి బంగ్లాదేశీలందరినీ గుర్తించి తిరిగి మళ్ళా బంగ్లాదేశ్కు పంపాల్సిందే. కొన్ని లక్షల ఓట్లు అక్కడ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని లక్షల మంది దొంగచాటుగా వచ్చి అక్కడ ఉండి కొన్ని వేల ఎకరాల భూములను కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి భూభాగాలు ఉన్నాయి అక్కడ. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి ఇప్పటికైనా వెనకాడకుండా రాష్ట్రపతి పాలన విధించి పూర్తిగా జనాభాలో ఎవరు బంగ్లాదేశీలో, ఎవరు భారతీయులో రుజువులు చేసుకునేంత వరకు ఉండి ఆ రుజువులు లేనటువంటి వాళ్ళందరినీ బంగ్లాదేశ్కు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా పూర్తిగా బంగ్లాదేశ్ను భారతదేశంలో కలుపుకుందాం, ఇక్కడ పాత అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా బంగ్లాదేశ్కు పంపించేటువంటి ప్రయత్నమైనా చేద్దాం. లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దొంగచాటుగా కొన్ని లక్షల మంది భారతదేశంలో చొరబాటి ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటువంటి ప్రయత్నం చేసి 20 కోట్ల మందిని అక్కడ ఇష్టం ఉన్నట్టుగా పిల్లల సంఖ్య పెంచుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ భారతదేశానికి వదిలేసి ఏమిటి ఇదంతా? ఏం జరుగుతున్నది భారతదేశంలో? ఇగో జనాభా తారతమ్యాలు కూడా రేపు పొద్దుగల భారతదేశంలో భవిష్యత్తును ఇట్లాంటి వీళ్ళెవరు తాలిబన్లు కూడా ఇట్లాంటి శిక్షలను ఇప్పుడు వదిలేసి క్రికెట్ ఆడడానికి అక్కడ అవకాశాలు ఇస్తున్నారేమో. తాలిబన్లు కూడా ఇట్లాంటి పనులు చేయరేమో. అంతకంటే దారుణంగా దిగజారినటువంటి పరిస్థితులు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నాయనడానికి, పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించి బెంగాల్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి సమయం మాత్రం ఆసనమైంది. అయితే అక్కడ ప్రజాస్వామ్యంలో వాళ్ళని గెలిపించారా? భయానికి ఓట్లేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛ లేదు, భయానికి ఓటేస్తున్నారు, భయంగా ఓటేస్తున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఓటేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అనేక చోట్ల ఈవీఎంల చోరీ, ఈవీఎంలను పగలగొట్టడము, కుంటలు మురికి కాలువల్లో వేసినటువంటి సంఘటనలు అనేకం చూసినాం.